ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాళ్ళు, కానీ ఆయన చేసింది ఏంది? ఏమీ లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు. ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8,500 కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను. దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ 30%కి అదే ఆగిపోయింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్షి పత్రిక వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికెత్తట్టుగా ఉండాలి. ఈరోజు జడ్జెస్ బంగళాలకి స్క్వేర్ ఫీట్కి 10,042 రూపాయలు ఖర్చు అవుతుందని పేపర్లు వేశారు. వాళ్ళ దాంట్లో 10,042 రూపాయలు. ఏదైనా స్టడీ చేసి డీప్గా చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే సివిల్ అండ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ వర్క్కి 184 కోట్లు 184.25 కోట్లు ఖర్చు అవుతుందని టెండర్లో పెట్టారు. సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ అంటే ఆ బంగ్లాల యొక్క సివిల్ వర్క్కి. ప్లంబింగు, శానిటరీ ఇన్స్టాల్మెంట్ వర్క్కి 20,78,00,000. ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి 43.22 కోట్లు. మొత్తం సివిల్, ప్లంబింగు, శానిటరీ ఇన్స్టలేషను, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి 248.25 కోట్లు. అంటే ఆ బంగ్లాల్లో ఈచ్ బంగ్లా యొక్క కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వీటన్నిటికీ 248.25 కోట్లు. ప్లింత్ ఏరియా తీసుకుంటే 5,82,161 చదరపు అడుగులు. 5,82,161. సో యావరేజ్ని తీసుకుంటే అది స్క్వేర్ ఫీట్కి 4,264 రూపాయలు అవుతుంది. 4,264 అవి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అయితే ఆ ఏరియాలో ఎక్కడైతే ఈ బంగ్లాలు ఎన్ని కడుతున్నారో ఆ ఏరియాలోను ఆ బిల్డింగ్లోను వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ కొన్ని అడగటంతో అవన్నీ టెండర్లో పిలిచారు. టెండర్ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టారు. అవేంటంటే సీసీటీవీ, ఎఫ్టీటీహెచ్, హెచ్విఏసి వీటికి 17 కోట్లు. తర్వాత హోమ్ ఆటోమేషను, అడిషనల్ ఇంటీరియర్ వర్క్స్, మాడ్యులర్ ఫర్నిచరు, రెట్రోఫిట్టింగ్ వర్క్స్ వాటికి 33 కోట్లు. కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సచ్ అంటే ఆ మొత్తం లేఅవుట్లో రోడ్లు వేయటానికి ఎక్స్టర్నల్ సివరేజీ, ఎక్స్టర్నల్ వాటర్ సప్లై, స్టామ్ వాటర్ డ్రైన్స్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంక్లూడింగ్ డీజీ సెట్స్ ఇవన్నీ చేయటానికి ఒక 95 కోట్లు. ఇవన్నీ కలిసిన మొత్తం తీసుకుని టోటల్ చేసినా కానీ అది మొత్తం 401 కోటి అయింది. 401.37 కోట్లు. ఇవి కాకుండా డిఫరెంట్ ట్యాక్సెస్, డిఎంఎఫ్ ఛార్జెస్, మెరిట్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ. జనరల్గా మనం ఎవరి దగ్గర హౌస్ కొంటుంటే ఆ స్క్వేర్ ఫీట్ చెప్తారు, ప్లస్ దానికి జిఎస్టీ మళ్ళీ కట్టాల. ఇక్కడ టెండర్లో అది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ వేసుకుంటే 492 కోట్లు. అయితే వాళ్ళు సాక్షి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 10,042. ఇలా సెక్రటరియట్స్ తీసుకున్న అంతే. సెక్రటరియట్ బిల్డింగ్స్ తీసుకున్న ఏదైతే సివిల్ వర్కు, ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబర్ వర్క్ తీసుకుంటే అది
4362, దాన్ని కూడా 9430గా చిత్రీకరించారు. ఏరియా కూడా 5,90,761 చదరపు అడుగులైతే ఏరియా తగ్గించి 5,28,100 వేసి కాస్ట్ పెంచారు. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ ఆ సాక్షి పత్రిక ఏ రాస్తుందో వాళ్ళకే తెలియదు. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే యూనిట్ రేటే, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. ఈపీసీ కాంట్రాక్ట్ కూడా ఎస్ఆర్ రేట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇచ్చాం. అందువల్ల మరొకసారి రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను, ఈ యొక్క టెండర్లు ఏదైతే ఉన్నాయో ఈ క్వాలిటీగా చేస్తున్నాం. క్వాలిటీగా చేసేటప్పుడు కూడా ఎస్ఆర్ఆర్ రేట్ ఏదైతే 20 మంది చీఫ్ కమిషనర్ రేట్లు ఫైనలైజ్ చేశారు ఐటమ్ వైజు, ఆ రేట్లే టెండర్లో పెట్టాం, వేరే రేట్లు పెట్టలా. ఇది ఐటమ్ రేట్ ఈపీసీ కాంట్రాక్ట్.